నమస్తే, నేను మీ జనం టీవీ శంకర్. ఆప్ పార్టీకి సంబంధించినటువంటి జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్, ఢిల్లీ సీఎంగా ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ని జైల్లో వేస్తే బీజేపీకి ప్లస్ అయిందా మైనస్ అయిందా అనేటువంటి విషయం ఈరోజు మీ ముందుకు వస్తున్నా. అయితే అరవింద్ కేజ్రీవాల్ ఒక సామాన్య వ్యక్తి. ఆయన అంచెలంచెలుగా ఆయన పార్టీని స్థాపించి చెత్త రాజకీయాలలో కావచ్చు, సొసైటీలో కావచ్చు, పట్టినటువంటి చెత్తను ఊడ్చడానికి చీపురును ఎంచుకొని బాగా పోరాటం చేసి ఢిల్లీలో అధికారంలోకి వచ్చిండు. ఒక్కరికి రూపాయి పంచకుండా, ఎవరికి అంటే ఓటుకు నోటు అట్లాంటి లేకుండా నిజాయితీగా ఢిల్లీ సీఎం పీఠం మీద కూర్చున్నాడు అరవింద్ కేజ్రీవాల్. అట్లాగే ఇంకా కాస్త పోరాటం చేస్తూ పంజాబ్లో కూడా నిలదొక్కుని పంజాబ్లో సీఎం కూడా ఆప్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తే అయ్యిండు. అక్కడ కూడా అధికారంలోకి వచ్చింది ఆప్. గుజరాత్, తర్వాత రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఇట్లాంటి రాష్ట్రాల్లో విస్తరిస్తూ పోతా ఉంది. మరి ఈ తరుణంలో అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేసింది కరెక్ట్గా పార్లమెంట్ ఎన్నికల ముందు. ఇది బీజేపీకి కాస్త సపోర్ట్ అవుతుంది, బీజేపీకి మైలేజ్ వస్తుందని అనుకున్నారు. ఏమైందనేటువంటి విషయాన్ని మేము ముందుకు తీసుకొస్తాం. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. 2014, 2019 ఎన్నికల్లో జరిగినటువంటి పార్లమెంటు ఎన్నికలలో అక్కడ ఆప్కి ఢిల్లీలో ఎమ్మెల్యే సీట్లను ఇచ్చిర్రు, కానీ ఒక్క ఎంపీ సీట్ ఇవ్వలే. ఎంపీ సీట్లు 7 ఎంపీ సీట్లు అన్నీ కూడా బీజేపీ వచ్చింది అక్కడ. అంటే అక్కడ ఢిల్లీలో ఉండేటువంటి ప్రజలు బాగా ఆలోచించారు, రాష్ట్రంలో ఆప్ ఉండాలి, అరవింద్ కేజ్రీవాల్ సీఎంగా ఉండాలి, ఢిల్లీలో ప్రధానిగా నరేంద్ర మోడీ ఉండాలనే తీర్పు వల్ల ఢిల్లీ సీఎంగా ఢిల్లీలో అధికారం కేజ్రీవాల్ ఆప్ పార్టీ వస్తే ఎంపీ పార్లమెంట్ పరిధిలో బీజేపీకి వచ్చింది. 7 పార్లమెంట్లు బీజేపీకి వచ్చింది. ఇట్లాంటి తరుణంలో కేజ్రీవాల్ను అంచెలంచెలుగా ఎదిగిపోతూ 2 రాష్ట్రాల అధికారంలోకి వచ్చింది. ఇంకా ఇబ్బంది అయితే జాతీయ వ్యాప్తంగా పార్టీ విస్తరించే అవకాశం ఉంది. కాబట్టి కేజ్రీవాల్ను అనగదొక్కాలి, అనగదొక్కితేనే ఆప్ పార్టీ, కేజ్రీవాల్ పార్టీ మనగడ పోతుంది, తద్వారా బీజేపీకి మైలేజ్ వస్తుందని చెప్పేసి బీజేపీ అనుకుంది. అయితే ఇక్కడ ఈ అరవింద్ కేజ్రీవాల్కి పెట్టుబడి ఏంటంటే నిస్వార్థంగా పనిచేయడం, ఫ్రాడ్ లేకపోవడం, ఇది ఆయనకు కలిసి వచ్చిన అంశం. అయితే మోడీ మరి కేజ్రీవాల్ని అనగదొక్కాలని చాలా ప్రయత్నాలు చేసిండు, ఎక్కడ దొరకలేదు. కానీ మద్యం కేసులో ఆయనను అనవసరంగా ఇరికిచ్చి, సంబంధం లేకున్నా ఇరికిచ్చి జైల్లో వేసిరు కేజ్రీవాల్ని. అయితే ఆప్ని ఖాళీ చేయాలని పార్లమెంటు ఎన్నికల ముందు ఆప్ పార్టీని మొత్తం ఖాళీ చేయాలి, పంజాబ్లో ఇటు ఢిల్లీలో ఖాళీ చేయాలి అంటే కేజ్రీవాల్ ఉంటే సాధ్యం కాదు. ఆయన ఉంటే ఆయన చూసి ఓట్లు వేస్తారు, కాబట్టి ఇది సాధ్యం కాదు. కాబట్టి ఆయనను జైల్లోకి పంపించి ఇక ఈ ఆప్ పార్టీకి సంబంధించినటువంటి ఢిల్లీలో ఉండే ఎమ్మెల్యేలను, తర్వాత పంజాబ్లో ఉండేటువంటి ఎమ్మెల్యేలందరినీ ఈడీ పేరుతోటో మోడీ పేరుతోటో భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి బీజేపీ పార్టీలోకి లాక్కోవాలని ఇది స్కెచ్. కానీ ఈ కేజ్రీవాల్ జైలుకి పోయిన తర్వాత ఒక్క ఆప్ పార్టీ నాయకుడు, ఒక ఆప్ పార్టీ ఎమ్మెల్యే కావచ్చు, ఒక ఆప్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రి కావచ్చు బీజేపీలోకి చేరాలనే ప్రయత్నం లేదు. కేజ్రీవాల్కి గట్టిగా సపోర్ట్ చేసిర్రు, మోడీని వ్యతిరేకించారు. కాబట్టి ఈ అరవింద్ కేజ్రీవాల్ని ఏం చేయలేకపోయారు, ఆ పార్టీని ఇంచు కూడా కదిలించలేకపోయారు. అంటే వాళ్ళు అనుకుంది ఏంది, ఈయనను జైల్లో వేస్తే ఆ పార్టీని మొత్తం ఎమ్మెల్యేలు అందరిని కూడా ఖాళీ చేయొచ్చు పంజాబ్లో, ఇటు ఢిల్లీలో అనుకోరు. కానీ ఒక్కరు కూడా కదలలేదు, ఒక కార్యకర్తను కూడా బీజేపీ వాళ్ళు కదిలించలేకపోయారు, అలా పార్టీలోకి తెచ్చుకోలేకపోయారు, జైలుకైనా పోయారు. ముఖ్యమంత్రి, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా జైలుకి పోయిండు, వచ్చిండు. ఇప్పుడు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జైలుకి పోయిండు, మళ్ళీ షరతులతో వచ్చిండు, మళ్ళీ జైలుకి పోవాలి. అయినా ఇంచు కూడా కదులుతలేరు వాళ్ళు, ఎందుకంటే ఇక్కడ ఫ్రాడ్ చేయలేదు కాబట్టి.
అయితే ఆయన జైలుగో ముందుకు అరవింద్ కేజ్రీవాల్ మోడీకి సవాల్ ఇచ్చినాడు. మీకు దమ్ముంటే మా ఆప్ పార్టీ ఒక్క ఎమ్మెల్యేలను బీజేపీలో చేర్చుకో అని సవాల్ విసిరారు. అంటే ఎంత డేర్ ఉండాలి, ఎంత ధైర్యం ఉండాలి, ఎంత నిస్సంకోచంగా నిక్కచ్చిగా ఆ మాట చెప్పిండంటే మనం అప్రిషియేట్ చేయాల్సిందే. పైగా అంటే అరవింద్ కేజ్రీవాల్ గ్రాఫ్ తగ్గుతుంది అనుకున్నటువంటి బీజేపీ నాయకత్వం మోడీ, అమిత్ షా ఆయనను జైలు పంపించిన తర్వాత బీజేపీ గ్రాఫ్ తగ్గింది, మోడీ గ్రాఫ్ తగ్గింది, అరవింద్ కేజ్రీవాల్ గ్రాఫ్ పెరిగింది. ఢిల్లీ ప్రజలలో కావచ్చు, పంజాబ్ ప్రజలలో కావచ్చు. దానివల్ల ఏమవుతుందంటే ఢిల్లీలో 7 పార్లమెంటు స్థానాలు ఉంటే ఇదివరకు 2019, 2014 ఎన్నికల్లో 7కి 7 బీజేపీ గెలిచింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ఆ పార్టీకి సంబంధించినటువంటి ఒక 3-4 ఎంపీలు గెలిచే అవకాశాలు ఉన్నాయి. అంటే బీజేపీ గ్రాఫ్ ఢిల్లీలో పడిపోయే అవకాశం కనబడతా ఉంది. అంటే ఇక్కడ మోడీ ఏదో చేయబోతే ఏదో అయింది. ఢిల్లీలో, పంజాబ్లో మోడీకి వ్యతిరేకంగా బాగా అయింది. కేజ్రీవాల్కు ప్లస్ పాయింట్గా మారింది. జైలుకి పోవడమే ప్లస్ పాయింట్ అయింది. అంటే ఇక్కడ అన్ని రాష్ట్రాలలో మోడీ, అమిత్ షా, బీజేపీ పెద్దలు అక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యేల మధ్య గొడవలు పెట్టి వాళ్ళు అనుకున్న వాళ్ళను సీఎం చేసి మిగతా దింపేసి రకరకాల నాటకాలు ఆడారు అన్ని రాష్ట్రాలలో. కానీ ఢిల్లీలో వాళ్ళ పాచికలు పారడం లేదు. అరవింద్ కేజ్రీవాల్ ఉంది. ఎందుకోసమంటే ఆయన నిజాయితీ గల వ్యక్తి కాబట్టి ఆయన ఎమ్మెల్యేలు కానీ ఆయన మంత్రిమండలిని కానీ ఎవరిని కూడా ఇంతవరకు కదిలించలేకపోతున్నారు బీజేపీ నాయకత్వం. మహారాష్ట్రలో చీల్చిర్రు, ఇట్లా ఒక 10-13 రాష్ట్రాలలో చీల్చిర్రు. కానీ ఆ పార్టీకి సంబంధించినటువంటి ఒక్క ఎమ్మెల్యేలు కూడా వేరు చేయలేకపోతున్నారు, కొనలేకపోతున్నారు.